మంగళేవుగా ఓ బావో వీరయ్యా సుఖలేక ఉన్నావు ఓ బావా వీరయ్యా వరగంట వాడను ఓ బావా వీరయ్యా నిన్ను చూడకపోతేగా ఓ బావా వీరయ్యా కాళ్ళు చేతులు చక్కగా ఓ బావా వీరయ్యా ముక్కు ముఖం ముద్దుగా ఓ బావా వీరయ్యా ఇంతకన్నా ఎక్కువ ఓ బావా వీరయ్యా ఎక్కువ ఏమీ లేదుగా ఓ బావా వీరయ్యా అన్నం లేకున్నా ఓ బావా వీరయ్యా దిక్కు నేను చూస్తేగా ఓ బావా వీరయ్యా అన్నం తిన్నట్టాయే ఓ బావా వీరయ్యా ఆకలి చూపలేదుగా ఓ బావా వీరయ్యా ఎంత సింగారా ఓ బావా వీరయ్యా ఏళ్ళ మందిలో ఉన్నారా ఓ బావా వీరయ్యా రూపు రాగలేయ్యా ఓ బావా వీరయ్యా రూపులు గల్లా వాడా వీరయ్యా రగలు గల్లా వాడా ఓ బావా వీరయ్యా గొర్రెమంద కాడ మనం ఇక్కడ ఉన్నాం బావా గొర్రెల కాడనే ఉంటాం బావంగా గొర్రెల కాడనే ఉండాలి మరి మన ఆకలి అయితే వస్తుంది అమ్మలు వస్తాయి అమృతం కాసుకొని పాలు వెళ్ళుకొని అమృతం చేసుకొని తాగం పాలు విండాలి అమృతం చేసుకోవాలి అన్నాడు సరే మంచిదని చెప్పి ఎప్పుడైతే అక్కడ మాత్రం కొంతసేపు మాత్రం మంచు కుదిరిచ్చింది బీరయ్యని మంచు కుదిరిచ్చింది ఇక్కడ ఒగల పడ్డది మాత కనుక అక్కడ మాత కనుక కాళ్ళ వీణ వండుకున్నది బీరయ్య కాళ్ళ వీణ వండుకున్నది కమ్మట్లా బావా ఇది అది అని చెప్పి అక్కడ మాత అంకించి పొంకించింది బావా ఏం లేదు ఒక మాట చెప్తా చూడు బావా ఏం మాట ఏమన్నా అంటావా బావా అదే నేను అందుకే నువ్వు ఏమనుకో మనసు చిన్న చేసుకున్నట్టు చెప్తా ఏం చేసుకొని చెప్పు ఏమనుకోవా ఏం లేదు కానీ నేను ఒక్కదాన్ని వచ్చి బావాయికి ఎట్లా తప్పున అంటే ఏదో ఇంకా కట్టుకున్న బట్టలు నా పైన ఉన్న బట్టలతో నేను వచ్చిన మా తల్లి గారి ఇంటికాడ సిగ్గుముగ్గు పెట్టేలా తరిసారి చీరలు ఉన్నాయి కొంగు కొంగు కోటి వరాలు దాపిన చీరలు ఉన్నాయి అటువంటి సొమ్ములు సోమందనాలు ఉన్నాయి బాబా నువ్వు పోయి మళ్ళీ రావు కదా సొమ్ములు తీసుకొని తప్పున ఎంత సేపట్లు అంటే 2 నిమిషాల్లో వచ్చి ఉంటా వస్తా అమ్మతాడు కష్టపడి సీరియల్ ఇస్తే మళ్ళీ సీరియల్ లేవు నాకు రైకలు ఇస్తే రైకలు లేవు నాకు మన సీరియల్ తీసుకుంటే సొమ్ము అందనాలు తీసుకొని నేను వెళ్ళి వస్తావో బాబా ఎప్పుడైతే ఎగిరంగా వెళ్ళి వస్తాను వరకల్లా ఇంకేం చేద్దామని చెప్పి పోతే మళ్ళా వస్తుందా రాదా ఏం చేస్తున్నాను ఇంకా ఆ ఆడెళ్ళ వ్యక్తి శివశక్తి ఇక్కడ మా దగ్గర భగవంతుని నుండి కాలేదంట అటువంటి కనుక నీకే ఆడెళ్ళ వ్యక్తి శివశక్తి అటువంటి ఎగిరంగా కప్పలు కనుక ఇటువంటి 3 ఎప్పుడైతే భగవంతుని నుండి కాలేదంట కనుకోనికి ఆడెళ్ళ మన ఎప్పుడు కూడా ఇక్కడ మన మొగళ్ళకి ఎప్పుడు వేనాడు తెలియదా 100 మంది ఉన్నా సరే వాళ్ళు ఒక్కరున్నా సరే కానీ వాళ్ళ తెలుగు లేరు ఉండాయే స్వామి వీరయ్యో డబ్బున పోయి నేను సీరియల్ తీసుకొస్తా అమ్మతోడు దేవునితో ఉమ్మిలిగుడ్డు ఉమ్మిలిస్తా 6 ముందుకే రావాలి
ఇట్లా ఈ ఉమ్మిలి ఉమ్మిలిస్తా ఇది ఆరక ముందుకే రావాలి. అంటే ఏడ ఉమ్మిస్తావు? ఇక్కడ కింద ఉమ్మిలిచ్చి పెడతా నువ్వు పోయినప్పుడు ఉమ్మిలిస్తా ఇది ఆరక ముందు కింద ఆరక ముందుకే నువ్వు రావాలి. అయితే ఉమ్మిలి కూడా ఉమ్మిస్తే కింద ఆరక ముందు రావాలంటే రావాలి. సరే బావా వస్తా బావా. సరే మళ్ళా వస్తా బావా. తప్పున తీసుకొని చీరలు తీసుకొని తప్పు మళ్ళా వస్తా బావా. అమ్మ తోడు దేవుని తోడు బావా. నీ తోడు ఖచ్చితంగా వస్తావు. నీ తోడు వస్తా. అమ్మ తోడు అమ్మ తోడు దేవుని తోడు అది నీ తోడు అంటే ఖచ్చితంగా నా తోడు అంటే వస్తా అమ్మ తోడు. సరే ఖచ్చితంగా పోయింది కొంత దూరం గిరికి అంత దూరం పోయి ఇక్కడ చూసింది గొర్రెల కాడి కుక్కోవాలని ఉన్నా గొర్రెల కాడి కుక్కోవాలని ఉన్నా గొల్ల పిల్లోలని కోరని ఉన్నా ఎల్వల పిల్లోలని ఏంది ఇట్లా మాట్లాడుకుంటూ పోతున్నావు మామంగా రావు కింద కింద ఏలే బావా నేను పోతుంటే ఒక్కదాన్ని భయం అవుతుందని పాడుకుంటా. అదే నువ్వు పోతే మళ్ళీ రావు బావా. నాకు ఒక్కదానికి భయం అవుతుంది. ఆడు మంచిగా పాట పోటీ పోతుంటే భయం అవుతుందని పాట పాడుకుంటూ ఇంతవరకు శంకర్లో గాడి కూలి పోయిన 4 వేలు ఒకరొకరు పోతే పాటలు పాడుకుంటా పోయేదంట. భయపడి చేనులోకి పోతే ఇప్పుడు అవి వాడతారా? ఇప్పుడు వాడరు. ఇప్పుడు అవి అన్ని పోయినాయి. ఇప్పుడు ఇవే అయినాయి చెల్లులు. ఇట్లా అనుకుంటే పోతే ముందర గుంత ఉంటే కంపంలో తెలుస్తుంది. గుడ్లోకి అనుకుంటే పోతే ముందర ఎవరు తెలుస్తలేదు. మంచివాడు ఎవరు, చెడ్డోడు, మనవాడు ఎవరు, తనవాడు ఎవరు, ఎవరితోనే ఎక్కడ మాట్లాడాలి. గౌరవం లేకుండా అయిపోయింది. మంచి మర్యాద లేకుండా అరే ఎప్పుడైతే ప్రకారంగా విడబడి మాటలు మాట్లాడవరకల్లా బాయిలున్న పల్లెవరని ఉన్నా పంచల పిల్లోని నేను ఎలుగుని ఉన్నా ఎల్వల పిల్లోని నేను గొర్రెల కాడి కుక్కోలని ఉన్నా గొల్ల పిల్లోని నేను అమ్మాడి కుండోలని ఉన్నా అమ్మాయి అమ్మాటి కుండోలని ఉన్నా అమ్మాయి గుళ్ళాలింగోలని నేనుండనా గుడి వీని కొంగోలని ఉండవు గుళ్ళాలింగోలని నేనుండనా గుడి వీని కొంగోలని చెప్పి మాటలు మాట్లాడుకుంటా పోయింది. ఇంకా అక్కడ మాద నాలకొండ పట్టణం పోయింది. నాలకొండ పట్టణం పోయే వరకల్లా కన్న తండ్రి ఎప్పుడైతే కన్న చూసిండు ఎప్పుడైతే ఒంటి తమ్మ మేళ అక్కడ మాద కనుక 7 యంత్రాల మాలు ఉన్నది. 7 యంత్రాల మాలు ఉన్నప్పుడు ఏం చేసింది? మాలులో ఎప్పుడైతే నారదమునికి 7 మంది బిడ్డలు ఒక్క కొడుకు శుక్లాచారి ఉన్నాడు. అటువంటి అక్కడ ఏం జరిగింది? ఈ 6 మంది వయ్యలు అక్కడ మాద వాళ్ళు మన చెల్లెలు ఎక్కడ పోయిందని అడిగిండ్రు. మన చెల్లెలు ఎక్కడ పోయింది? శైల బిడ్డలారా ఎక్కడ పోయిందో తానం చేయడానికి వచ్చింది. మా వెనకనే మాయమైపోయింది. పోయిందే బీరోడు వచ్చి తోలుకొని పోయినా. బీరోడు వచ్చిందా? ఇంకా ఏం చేద్దాం బిడ్డలారా అని చెప్పి 6 మందిని ఎప్పుడైతే కాపలా పెట్టుకున్నాడు. వాళ్ళతో మంచుకు తీసుకుని వాళ్ళతో ఉన్నప్పుడు కడగొండక రాజు ఎప్పుడైతే దగ్గరంగా వచ్చేరా ఎక్కడ పోయినా చెప్పు. నువ్వు ఇక్కడ 6 మంది వచ్చారు, నువ్వు ఒక్కదాని రాలేదు. ఎక్కడ పోయినావు? ఏం లేదు బావా, ఏం లేదు. నేను బాగా వచ్చి తొలగిపోయాను. మీరేనా?
ఏమన్నా చేసిన అడే నీ దొరకపోయి కమ్మట్లు ఎగులేట్టుకున్నాడా అన్ని ఏమన్నా ఇటే చేసిన ఆయన బీరే అంటే సామాన్యమైన కాదు తక్కువ కాడు మళ్ళా కాకేందుకు బతికి పట్టుకోడు అయితే కాడు బీరే అయితే శత్రుడు ఏమైనా చేశాడు ఏం చేయలేదు ఏం చేయలేదా దేవుని తోడు ఏం చేయలేదు నీ తోడు ఆయన అన్నది సరే అని చెప్పి ఎప్పుడైతే అక్కడ మాత కనుక మందిలో కలుపుకున్నాడు ఇప్పుడైనా కానీ ఇక్కడ మాత మన ఇక్కడ నడలైతే లోకంలో ఇటువంటి మన బిడ్డ ఎక్కడన్నా పోయి ఎక్కడన్నా ఇటువంటి మాట్లాడి వచ్చినా గాని అక్కడ మాత్రం మనకు తప్పదాయే అటువంటి మనకు తప్పదాయ కనుక్కున్నందుకు మనకు తప్పదాయ మన కడుపున కన్నందుకు తప్పదాయ మన రక్తం అటువంటి అక్కడ మాత్రం కనుక వేగిరంగా చెడ్డ బంగారు ఎవరి ఇంటికి చేరుతుంది అవసరంలో ఇంటికి చేరుతుంది బిడ్డలు ఎటువంటి అయినా గాని ఇటువంటి కోపతాపానం అయినా గాని మన బిడ్డ నాకు ఇక్కడ మాత్రం నాకు ముద్దని చెప్పి వాళ్ళు కలేదో అనుకునేటోళ్ళు చాలా లక్షలు ఉండరు ఏమంటా ఉన్నారన్నా వీరయ్యో అక్కడ మాదనక ఇంకా ఏం చేద్దాం వీరయ్య వస్తాడని చెప్పి అటువంటి ఒంటి తమ్మ మేడ గావించిండు ఒంటి తమ్మ మేడ కడగొంట కవరా తినేప్పుడైతే ఒంటి తమ్మ మేడ వీర పెట్టిండు అక్కడ గిరివేసి అక్కడ అట్లా కొంగ అడవలుచుడు అట్లా పెట్టిండు కవరాతిని ఏది క్రమంగా ఒంటి తమ్మ మేడ గావించు బీరాయి వస్తే మన కొండపోతాడు ఎక్కకూడదు ఒంటి తమ్మ మేడకి ఎట్లా ఎక్కుతాడు అవును ఎట్లా కొండపోతాడు పోడు ఇంకా ఓడని చెప్పి ఇక్కడ ఒంటి తమ్మ మేడ గావించి తిరుగుకుంటా ఇక్కడ మాత్రం ఒంటి తమ్మ మేడ అంటే ఇట్లా మీననేమో ఇల్లు కింద ఎక్కకూడదు మెట్లు ఎక్కకుండా ఉండాలి దారం ఎక్కకుండా ఉండాలి నున్నగా ఉండాలి జారిపోయేటట్టు ఎక్కకుండా లేదు మేడ అనేది ఒంటి తమ్మ మేడ అంటే గట్ల కట్టిండ్రు మెట్లు ఉండకూడదు అక్కడ మాత కనుక అటువంటి అన్నిటికన్ని ప్రకారంగా పెట్టాలి అన్నిటికన్ని గావించిండు కిందికి పోయిన మేళ్ళకి మీకి పోయిన కిందికి దిగకూడదు ఏమైనా కావాలంటే పంపించాలి అక్కడనే ఉండాలి బీరయ్య భయానికి వస్తాడు అటువంటి ప్రకారంగా అట్లా ఉన్నాగా ఇంకా అక్కడ మాత బీరయ్య చూసిండు బిడ్డ రాకపోయానని చెప్పి ఇంకా బీరయ్య బాట పట్టేరు సాయి బీరయ్య మాటలంటారా సాయి బీరయ్య సాయి బీరయ్య నారాయణ మూర్తిరా సాయి బీరయ్య రాయణ వెళ్ళి వచ్చేరా సాయి బీరయ్య నగలకొండ పట్టణ సాయి బీరయ్య సాయి బీరయ్య పట్టణం వచ్చేరా సాయి బీరయ్య రూపులన్నా మారేనా సాయి బీరయ్య దగ్గర మా దగ్గర నాగలకొండ పట్టణం వచ్చిండు ఏమంటా ఉన్నాడు ఇతమోటి ఎరగా ఇట్లా పోతే కడగొంట కవరాతి దేవాలంటే నానుంటి కాదు దీని దేవాలంటే ఏం చేయాలని చెప్పి గాలదేశం కట్టుకున్నాడు అటువంటి గాలదేశం కట్టుకొని ఇల్లు వల్ల వీపతి నిప్పులవరణాలు పయ్యల వీపు పాములవరణాలు ఇటువంటి గాగులు గంటలు గుమ్ములు శంకులు అటువంటి మా ప్రకారంగా గావించుకొని దంగవేషం కట్టుకున్నాడు అక్కడ దంగవేషం కట్టుకొని ఏమంటా ఉన్నాడు ఇంకా ఆ గాలదేశం కట్టిండు వీరయ్యనే కానీ గాలదేశం కట్టుకున్నాడు గాలదేశం కట్టుకొని ఊరు ముందర మంచి నీళ్ళ బాయిలో పోయిండు అటువంటి మాట కనుక ఏం చేసిండు బాయిలో మాట కనుక మంట పెట్టిండు నీళ్ళుల్లో మంట కడుతున్నాడు నీళ్ళుల్లో గడవాతిండు డోలు కొడుతున్నాడు దొంగలాట ఆడుతున్నాడు కిందికి మీరికి మనకు కోతిలేక దూకుతున్నాడు గారడేశం అంటే తెలుసా మీకు గారడల్లో బీరయ్య పేరు మార్చుకున్నాడు అంతే బీరయ్య కానీ గారడేశం వేసుకున్నాడు గారడల్లో బీరయ్య ఏం చేసిన మార్చుకుంటే నాగలకొండ పట్టణంలో ఏం జరిగింది అక్కడ మా బీరయ్య ఇట్లా గంతలు వేస్తుంటే ఆ సయ్యాడి బావలు అయ్యాడి గంటలు నీళ్ళకొస్తా ఉండరు అమ్మా బావలే తల్లి పిల్లలున్నారు తాయి రాకొడున్నారు సయ్యాడి బావాలే వయ్యాడి గంటాలు వయ్యాడి గంటాలు స్థాయి ఉన్నారు ఇలా గంట వచ్చి
నీళ్ళకి వచ్చిన వాళ్ళు కదా పెట్టుకొని వచ్చేవరకల్లా వీరయ్య గారు దేశం కట్టుకున్నాడు నీళ్ళల్లో పెట్టిండు అక్కడ గంట కొడుతున్నాడు డోలు కొడుతున్నాడు మరాట వాడుతున్నాడు వచ్చిన మంది కన్నా చూసి నీళ్ళకి వచ్చినాడు నిన్న మంది ఎవడో ఇవాళనే వచ్చిండు బాయిలు నీళ్ళలో మాట పెడతాను అంటుకుంటా అదే అంటుకుంటా అంటు పెడతాడు ఒకసారి అనుకోదు నీళ్ళలో మాట పెట్టినాక ఏం చేద్దామని చెప్పి గారెడల్ల బీరయ్య ఎవరయ్యా మీరు అన్నాడు నా పేరు గారెడల్ల బీరయ్య అన్నాడు బీరయ్యనే కానీ మారు వేషం కట్టుకున్నాడు అవునవును గారెడల్ల బీరయ్య వరకల్లా ఏం చేయదు ఇంకా ఎట్లా పోదురని చెప్పి ఏమి లేదమ్మా అయ్యా ఏం లేదు కానీ నీ పేరు గారెడల్ల బీరయ్య అమ్మో నువ్వేం చేస్తావయ్యా ఏం చేయమంటే చేస్తావా సరే ఏమని చెప్పి నీళ్ళు ముంచుకున్నాడు వాళ్ళు మాత్రం యాడి బావలు యాడి గంతలు నారదం దగ్గర పోతూ ఉన్నారు రాజాది రాజంగో నాగలకొండ పట్టం అంటే మేనమామనారంటే సామాన్యమైనోడు కాడు అటువంటి ఎట్లా మంచోడు ఇక్కడ ఆ సామాన్యమైనోడు కాడు నారాయణ నారదముడు అటువంటి వీడికి దగ్గర మా కనుక నారదం దగ్గర వచ్చేవరకల్లా ఏమి లేదయ్యా ఇయ్యాల రోజు నీళ్ళ కంట ఎవడో గారుల బీరడంట గంతులేస్తున్నాడు నీళ్ళ మాట మంట పెడుతున్నాడు బాగుతున్నాడు కానీ నాకైతే తెలియదు నారాయణ నీళ్ళతో మరాట వాడుతున్నాడు కదా వాగుతున్నాడు గారడల్ల బీరయ్యనంట ఈ ప్రకారంగా చేస్తున్నాడు మేనమామ దగ్గర చెప్పేవరకల్లా అయ్యాడు బావని చెప్పి మాట చెప్తే అరే మంత్రి డబ్బునయ్యి ఆ గారడల్ల బీరయ్య అనేవరకల్లా అక్కడ మా బీరయ్యనే గాని అడగంట రాత్రిని ఎట్లా దింపాలి మాల్వీల నుండి దింపాలంటే ఎట్లా దింపాలని చెప్పి ఆ గారడేశం వేసుకున్నాడు రమ్మన్నాడు రమ్మనే వరకల్లా అక్కడ మా మేనమామ దగ్గర మాత్రం ఏ తీరే పోతున్నాడు దగ్గర వచ్చిండు బీరయ్య తెలియదు ఎవడో గారడల్ల బీర అనుకున్నాడు నారదవుడు ఎప్పుడైతే వచ్చిండు అయ్యా నేనేం పని చేస్తావు అయ్యా ఏం పని చేయమంటే చేస్తా అరే గారడాట మొత్తం నీళ్ళ మంట పెడతా గారడాట మొత్తం ఏం చేయమంటే చేస్తా ఎవరు ఏం చేయాలంటే చేస్తా ఏమి లేదు వీరికి దగ్గర మాద కనుక ఇటువంటి ఏమి లేదు నాయన నారదవుడా ఎవరు ఇక్కడ జ్ఞానమావనేమో నారదవుడు బీరయ్య గాని గారడేశం కట్టుకున్నాడు అవును రాత్రి కొండవాలంటే ఎట్లా కొండవాలని చెప్పి దేశం కట్టుకొని ఏం లేదు కానీ నా పేరు గారడల్ల బీరయ్య ఏం చేయాలంటున్నావా నేనేం చేస్తా అంటున్నావా ఇదిగో వీరికి దగ్గర మాత గనక పాలెళ్ళు గాని పగదారులు గాని దాయాదులు గాని ఎవరన్నా ఉంటే ఒకవేళ నీ ఏమన్నా పగ ఉంటే నిన్ను ఎప్పుడన్నా కొట్టినా గాని ఎవడన్నా తిట్టిన వాళ్ళు ఉంటే నాకు చెప్పినట్టయితే నేను కట్టు కడుతున్నా నా పేరు గారడల్ల బీరయ్య కట్టు కడితే ఎవరు రారా ఎవరిని ఏం చేయాలంటే కింద అడ్డం పడడం అంటే అట్లా పడాలి భలే నేర్చుకున్నావు కదా నా పేరు గారడల్ల బీరయ్య అట్లా ఏమంటే చేస్తా ఈ ఊరుకు మొత్తం కట్టు కడతా కట్టు అంటే ఎట్లా కట్టు అంటే చుట్టుముట్టు ఊరు చుట్టూ కడితే ఊళ్ళో నుండి బయటికి వెళ్ళేది లేదు కొత్తోడు ఊళ్ళోకి వచ్చేది లేదు నేను ఆ ప్రకారంగా చేస్తానయ్యా ఎవరు కానీ రాకుండా చేస్తా ఖచ్చితంగా అనేవరకల్లా అక్కడ మాట కనుక ఇంత మాట నారదవుడే అన్నాడు నా అల్లుడు బీరయ్య వీడికి దగ్గర మాట కనుక నా వీర పగ ఉండదు బీరయ్య వస్తే నన్ను దక్కనియడు గారడల్ల బీరుడు వస్తే నన్ను దక్కనియడు బీరయ్య వస్తే నన్ను దక్కనియడు గారడల్ల బీరయ్య వచ్చి కట్టు కట్టించుకోవాలి బీరయ్య నా అల్లుడు వస్తే నా బిడ్డను కొండపోతాడు అని చెప్పి ఏమి లేదు కానీ ఇంకా కట్టు కట్టాలని అన్నారు స్వామి బీరయ్య కట్టుగా
కట్టాలని వరకల్లా అక్కడ ఏం జరిగింది ఇదిగో నేను కట్టాలనంటే నాన్నదమ్ముడా జ్ఞానమావా ఏమి లేదు వీరికి దగ్గర ఇదిగో వీరికి దగ్గర నీ ఎక్కే గుర్రము నీ ఎక్కే గుర్రం నేను ఎక్కాలి నీ గుర్రాన్ని నాకు ఇయ్యాలి 7 మంది బిడ్డలు ఉన్నారు కదా 7 మంది బిడ్డలు మాత్రం ఎప్పుడైతే వాళ్ళు గుర్రం నలుగురు కాలే గుర్రం వాళ్ళు మాత్రం వాళ్ళు నా ఎమ్మడికి రావాలి 7 మంది బిడ్డలు నా ఎమ్మడి రావాలి 7 మంది బిడ్డలు ఏడంతరాల మాలు వినబట్టుండని అని ఇదిగో నువ్వు నా గుర్రం ముందర నీవు ఉరకాలి నీవెక్కే గుర్రాన్ని నేను ఎక్కుతుండా నీ చేతిలో ఉన్న గుర్ర నాకు ఇయ్యాలి బిడ్డబోండి నీ పెన్న శుక్లచ్చా నీ దశ భార్య ఇక్కడ మాత్రం గమనించింది కదా అటువంటి గమనించి నా చెప్పులు మయ్యాలి కన్న కొడుకు శుక్లు వచ్చారి అషాడి పిషాడి తాళ్ళు మయ్యాలి ఇటువంటి నీ కన్న కొడుకు ఇక్కడ మన చెప్పులు మయ్యాలి భార్య చెప్పులు మయ్యాలి నీ కొడుకు ఇటువంటి అషాడి పిషాడి తాళ్ళు మయ్యాలి నీ గుర్రం తాళ్ళు కానీ తప్పకుండా నీ గుర్రాన్ని నాకు ఇచ్చి నీ పెన్నవేమో ఇక్కడ మా చెప్పులు మయ్యాలి నీ కన్న కొడుకు ఇక్కడ తాళ్ళు మయ్యాలి తాళ్ళు మోసి వాళ్ళు నా ఎమ్మడి ఉరికొస్తున్నారు నేను గుర్రం మీద నీవేమో కింద ఎక్కిన నీ కొరడ నాకు ఇస్తే ఏం చివేడు దెబ్బలు ఏం చక్కేడు దెబ్బలు గుర్రాన్ని కొడుతున్నా లవ్ చేసి నువ్వు నా గుర్రం ముందర ఉరకాలి ఉరికితే ఇట ఊరు చుట్టూ 3 చుట్లు తిప్పుతా కట్టు కడతావు 3 చుట్లు తిప్పుతా కట్టు కడతా ఒకవేళ గుర్రమే ఇక్కడ మాత్రం కనుక ఇటువంటి కొంకులు దొక్కితే అబ్బ అంటే కట్టు చెడిపోతుంది అబ్బా అనకుండా అబ్బా అంటే చెడిపోతుంది కట్టు చెడిపోతుంది అనకుండా ఉంటే 3 చుట్లు తిప్పుకొచ్చిదా నేను పట్టణానికి వచ్చేటోడు లేడుగా నీ బంగ నీ పటాకి నీదే ఉంటదని చెప్పిండు బీరయ్యనే కానీ గారడేషన్ వేసుకొని చెప్పిండు ఎవడో గారడలో బీరడు అనుకున్నాడు ఇంకా సరే మంచిదని చెప్పి ఇట్లా మాట తీసుకొని ఇంకా గుర్రాన్ని ఎప్పుడైతే ఇచ్చే వరకల్లా గుర్రం మీ నా దేవుడు
చుట్టూ తిప్పితే గుర్రాన్ని లవ్ చేస్తే మొత్తం కొంకులు తగ్గినాయి. గుర్రం నారాయణరావుని కొంకులు మొత్తం తగ్గినాయి. బోర్లో పడ్డాడు. అబ్బా అంటే లేడు. అబ్బా అంటే కట్టు చెడిపోతుంది అన్నాడు ఫస్ట్. అబ్బా అంటే కట్టు చెడిపోతుంది అంటే ఇంకా అబ్బ లేదు గిబ్బ లేదు, మొత్తం కొంకులు మొత్తం తగ్గించండు. కొంకులు తగ్గించేవరకల్లా మొత్తం అలా పడతాడు. ఇంకా అబ్బా అంటే మొత్తం వణుకుతున్నాడు కానీ అబ్బా అంటే లేడు. మొత్తం ఊసిపోయింది. అంటే ఎందుకు కంటలేడు? కట్టు చెడిపోతుంది. కట్టు చెడిపోతుంది అంటే వీరయ్య మన పట్టానికి వస్తాడు. కట్టు చెడిపోతే వీరయ్య మన పట్టానికి వస్తాడు. నా బిడ్డను ఉండబోతాడని చెప్పి గాడిలో వీరయ్య రేతానా కట్టు కట్టించిండు. ఇంకా అట్లా వాడు మన జ్వరం వచ్చింది నారాయణకి. పై అంతా ఇక్కడ వణుకుంటా వాడు అట్లా కూర్చున్నాడు. వీరయ్య ఆలోచన చేసిండు, కొడుకులు ఇంత పందరెత్తు నేను ఉండదే. అవును ఆయన బిడ్డనేమో కమరాదేమో ఇట్లా ఉంది, తండ్రి ఏమో ఈ పందరెత్తులు వేస్తున్నాడు. నేను ఎన్ని కష్టాలు పడుతున్నా కడగంట కమరాది కొరకు ఎన్ని కష్టాలు పడుతుంటే బిడ్డ ఇంత పని చేస్తుందని చెప్పి అక్కడ మాద వీరయ్య మాత్రం గొర్రెడంతా వేపదల కోటికి అన్నాడు. అక్కడ మాద కనుక ఒంటితమ్మ మేడ వీరికి బల్లిదారం గావించిండు వీరయ్యో సామి వీరయ్యో. బల్లిదారం గావించి బల్లిదారం పోండి అక్కడ మాత కనుక బల్లిదారం పోండి అక్కడ వీరయ్య బల్లి అవతారం ఎత్తిండు. బల్లిదారం గావించిండు బల్లి అవతారం ఎత్తి రాజాకు మహారాజా వంటి తమ్మ అడగంట కమరాజు చేతి పట్టుకున్నాడు. ఒంటితమ్మ మేళ వీనిపోయి అటువంటి 7 మందిలా 7 మందిల కమరాజుని పట్టుకున్నాడు. మా పొడల్లా చూడారా ధర్తి పైన వచ్చేనా సాయి కోపమట్టలేదురా సాయి ఎంత బాగా అంటే ఓ బావనేడు పైన పట్టిన కోపమట్టలేడు వీరయ్య. అటువంటి మాట్లాడవరకల్లా అటువంటి ఏం చేసిండు ఇక్కడ ఇంకా అక్కడ మాత్రం ఒకంత సేపు అందు కాల్ చేసిండు. ఒకంత సేపు అందు కాల్ చేసి ఇంకా ఇక్కడ మాత్రం నన్ను దక్కని అని చెప్పి అడగొట్ట కవర్ రాత్రి చేసింది. ఏమంటా ఉన్నా బావా బావో నేను ఎప్పుడో వస్తామంటే ఓ బావో చెప్పి నేను నల్లాడుతున్నా బావా నీ కోసము 2 రోజుల పొద్దు అవుతుంది. మా నాయన భయ్యా ఏదో నేను జీవంతా నీవినా ఉంది చిన్న బిడ్డ గోమరాల బిడ్డ జీవంతా నీవినా ఉండేది బావా. మా నాయన భయ్యా మా నాయన ఇంట్లో నుండి బయటికి రాణిస్తలేడు. అంటే ఆయననే వస్తామంటే శుక్రవారం నాడు వస్తామంటే అక్కడ మాత్రం మా నాయన రానియలేదు. ఇక్కడ మాత్రం ఎప్పుడైనా ఇక్కడ మా బావ ఈ అన్నతో నేను చూస్తున్నా. మా బావ ఈ రంగు వస్తాడా, ఇట్లకి వెళ్ళి వస్తాడా, ఈ రంగు వస్తాడా, ఇక్కడ వస్తాడా. ఇంత ఒగలు వచ్చి చాటలాడ ఇంత పడుకున్నదే. అరే బావా ఓ బావా వీరయ్యో బావా వీరయ్యో నేను ఎప్పుడో వస్తావనుకోండి బావా ఇక్కడ
మేడ మాత కనుక రానికి మా నాయన రానియలేదు. మా అక్కగారు రాణిస్తలేరు బావా. మా అక్క మీరు కొంచెం పక్కకు జరిగేదని మా నాయన చెప్తున్నారు. మన అక్క ఎక్కడ పోతారు ఒకసారి పోయిన డౌట్ ఉంది కదా. రాకపోతే కదా వచ్చినా వచ్చిండు వీడికి దగ్గర బాధ పెరిగే మంది వెళ్ళిపోదామని చెప్పి అడగొండ కమరాజు తీసుకొని మీరే మాత్రం అడగొండ కమరాజు వచ్చే వరకల్లా రాము గొర్రెలు మనమేనా అదే నిన్నటి మాకు ఆయన చెల్లేది నేను ఒక ఏం లేదు కానీ కూర్చోరా కూర్చోరా ఇది చెల్లు వాళ్ళదే అన్ని గుర్తు ఆ పడేలకు అయితే ఈ పడేలకు అన్ని గుర్తు అయితే పాత పడేలు కొన్ని బావా ఏం లేదు కానీ మన మరి ఈ గొర్రె మంద కాదు బావా ఏం లేదు బావా నిన్ను చూస్తే ఏం లేదు బావా చూడు బావా
గుర్రాలకుండేది వాడేళ్ళకుండేది చూస్తారాలంట చూసుకొని పెళ్లి చేసుకోవాలి చూసుకొని చేసుకోవాలని అంటే వీరయ్య ఇప్పుడు ఏమంటే ఉన్నారు చూసుకొని చేసుకోవాలన్నారు గుర్రాలకుండేది వాడి ఆ దూరం పోయి మాట్లాడు ఆ గుర్రాలకుండేది వాడేళ్ళకుండే చూస్తారాలంటే చూసుకొని చేసుకోవాలంటే బాగలేని సిరి ఎట్లుంటుంది బాగున్న సిరి ఏ తీరున్నా సారీ వీరయ్య బాగలేని సిరి ఎట్లా ఉండాలి ఎట్లుంటుంది పొట్టిగున్నా కానీ గట్టి ఉండాలి గట్టి ఉండాలి చేతులు పొడుగు లేకుండా చూడు లేకుండా ఉల్లాగడపు లేకుండా చూడు లేకుండా అక్కడ కాళ్ళు లేకుండా చూడు బాగలేని సిరి అంటే గిట్లా బాగలేని సిరి అంటే గట్లా అయితే ఒక మాట చెప్తా చూడు బాగలేని సిరి అంటే ఇట్లా అంటే కదా పై నిండా వాళ్ళ సక్రమే ఉంటది అంటే సిరతుపల్లి నాడలో పెళ్లి చేసుకుంటే ఏమవుతుందండి సిరితిప్పలు లేకుండా పిల్లలను చేసుకుంటే ఏమవుతుందంటే అది చూడ జనులు వస్తే కిందే కాదు అయ్యో ఈ పిల్లవాడి ఇంటికి పోతే నూనె లేకుండా కోడలు అట్లా వచ్చి అంటారు అంటారు అది బాగాలేదు కంచెం వెళ్ళి ఉన్న ఆడలో పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది పొద్దున లేచి తాను కాల్మలు కడుక్కొని కన్నులు అయితే బాయికాడ నీళ్ళకి పోతే ఇంకా కండ్ల నీళ్ళు కాదు కంటెం వెళ్ళే ఉన్న వాళ్ళకి ఏమైతే కన్నీట కొడుతుంటే రాదు చూసినప్పుడల్లా కన్నుల నీళ్ళు కాదు ఇట్లా కొడుతుంది కదా గిసమంటే ఏం చేసింది గిసమంటే ఇద్దరు నన్ను చూసే కన్ను పట్టిందని చెప్పి హాడంగా తిరిగి వచ్చింది ఏమదిరే బాగుండా మా అన్న ఎక్కడ ఇయ్యాలంటున్నాడు ఏమొచ్చి ఏమయ్యా నేను ఎప్పుడు పెట్టినా మర్చిపోయింది అనుకున్నాడు సన్నగా అయింది చిన్నగా అయింది సున్న వల్ల పుల్లో తయారై బొమ్మల మాట అట్లా బాగలేదు పెళ్లి చేసుకుంటే సర్ది అయితే కోంటల్లో ఇంటికి పోయి అంగడికి పోయి పోవాకి తెచ్చుకొని మంచిగా నలుచుకొని ఎప్పుడైతే ముక్కులకు ఎక్కించుకుంటే కమ్మంటానికి అంటుకొని ఇంక శివుడు తీసి అదిరికుందలకు పాత గోడలకు దొడ్డుగా పేదలు ఉన్న వాళ్ళ పెళ్లి చేసుకుంటే దొడ్డుగా పేదలు ఉన్న వాళ్ళ పెళ్లి చేసుకుంటే సోరగల్ల పిల్లలు మాట్లాడుకుంటే ఏమంటారంటే కొత్త కొత్త పెళ్లి అప్పుడప్పుడు పెళ్లి అవుతుంది కదా మాట్లాడాలి కదా భర్తతో మాట్లాడాలి లేదా మాట్లాడాలంటే దొడ్డుగా పేదలు ఉన్నారు అంటే పచ్చి చింతక షారు వచ్చినట్టు అవుతుందంట దొడ్డుగా పేదలు ఉంటే పనికి రావు చెవులు కోరుకుంటే ఏమవుతుంది ఏది ఇడిగితే కొయ్య మేడ ఉన్న వాళ్ళ పెళ్లి చేసుకుంటే కొయ్య మేడ అంటే జంపు ఉంటది అప్పుడే వాళ్ళకు ఏం చేసిండు నాన్లు గాని నకిలీసులు గాని పెద్ద కొలుతులు నాన్న పథకాలు ఇక్కడ మాత్రం మంది బంగారు ఇంత వేసినా ఏది ఒక తులం పెట్టినా గాని లాల్ సవార్ గాని ఏది ఒక కిలో బంగారు పెట్టినా లాల్ సవార్ కుడుకలు కూర్చున్నట్టుంటదంట అట్లా ఉంటుంది అన్నం కొట్టదు అడ్డ జిల్లలు ఉంటే అడ్డ జిల్లలు వాడెల్లా పెళ్లి చేసుకుంటే అక్కడ గాజులో మళ్ళీ ఉంటుంటాయి గాజులు అని చెప్పి వచ్చిండు ఆకిలి పోకి నడుచుకొని సాపు వేసిందట కూర్చున్నాడు అయ్యే తీసి చేతి తీసుకొని గిరీసు తెలుసు
ఎక్కి పెట్టి ఫస్ట్ ఒక 2 ఎక్కించుండు, ఒకటి ఎక్కింది ఒక సిట్టు అన్నది, మళ్ళీ 2 ఎక్కించుండు, 2 ఎక్కినాయి. తొడగంగా పెట్టంగా పొంగ ఎక్కినవేమో పావుల కాదు, 10 పైన 10 రూపాయల కాదులో అన్నా అది బాగలేదా? అక్కడ దొడ్డుగా ఇక్కడ ఎత్తుపదాలు వచ్చిన అందరితో 60 సెంట్ల రైకే, ఆమెకే ఇక 90 సెంట్ల రైకేనంట. రైకే నడుకొని ఇక్కడ మాత్రం భూమి మీద బిందె ఉంటే బిందె తీసుకొని ఇక్కడ మాత్రం ఇళ్ళ కాడ తీసుకొని పుదం మీద పెట్టుకుంటుంటే వంక పడితే ఇప్పుడు రైకే పక్కన అలిగిందట. అయ్యే చేద్దాం జాకెట్లకే సామి కడుపుల వాడల్లా పెళ్లి చేసుకుంటే దొడ్డుగా కడుపుంటే ఓ నెల చూసిండు, 2 నెలలు చూసిండు, 3 నెలలు చూసిండు, 9 నెలలు అయింది కాన్పు కాలే. 9 నెలలు అయింది, 9 నెలలు అయింది కాన్పు కాలే. ఏది రాయిది అని చెప్పి అట్లకెళ్ళి అందరూ నా పిల్లలు నిల్వసుకున్నారని దుడ్డలకు అంతా చెప్పచ్చు. చెప్పండి అంత ఉత్తదే 12 నెలలు అయింది, అంత ఉత్తదే ఉంది. వాడు మళ్ళా కొత్తగా ఫస్ట్ గాని స్టార్ట్ చేసిండు, మళ్ళా అది అట్లా బాగుంది అని అయితే వీరి దగ్గర బాగలేని సిరియం అయితే ఉంటుంది, బాగలేని సిరి బాగలేదు. ఎదురు ఇక్కడ పెళ్లి చేసుకుంటే 7 బావులతో అమ్మ జాతర అయినా ఇక పిల్లలు గారంట. అది అట్లా ఉండదు కానీ బాగలేని సిరి ఇట్లా ఉండదు, బాగున్న సిరి అయితే ఉన్నాయో వీడికి దగ్గర మాత్రం ముడిసే ముచ్చాలు రాలే, కూర్చుంటే కుమ్మ రాలే. 2 నిమిషాలు అయిపోయాక ముడిసే ముచ్చాలు రాలే, కూర్చుంటే కుమ్మ రాలే, పండుకుంటే బస్సు రాలే. ఏం నాకు పెద్ద అయితే వీరికి దగ్గర మాత్రం బాగున్న స్త్రీ ఎట్లా ఉండాలంటే ముడిసే ముచ్చాలు రాలే, కూర్చుంటే కుమ్మ రాలే, బాల గుళ్ళు ఉండాలి, బాల గుళ్ళు ఉండాలి, తమలపాకులు ఉండాలి, పెదవులు ఉండాలి, ఒక గుండె ఎక్క కలిసి ఉండాలి, మట్టి గింజలో పనులు ఉండాలి, చెరుకుతుంటలో చేతులు ఉండాలి, అన్ని బావుడు పోలే కాళ్ళు ఉండాలి, అడగల్ల కాంత కావాలని అన్నారు. ఇటువంటి మాటలని వీరయ్య కడగొట్ట రాజు తీసుకొని విరమల్ల కాడికి పోయిండు. ఇప్పుడు ఏం చేయాలంటున్నావు చెప్పు? ఏం చేయాలా? పెళ్లి చేసుకున్నా రావు రావు మన పెళ్లి చేసుకుందాం, యాడ చేసుకుందాం బావా. అవును మరి ఎట్లా చేయి బావా, చేసుకుందాం. కమని వస్తా కమని మీద కూర్చొని పెళ్లి చేసుకుందామా? ఎప్పుడైతే మన ముందు ఉండాలి. అవును మనం ఇక్కడ ఉండాలి, గుర్రట్లు ఉండాలి, మనం గుర్రట్టే పెళ్లి చేసుకోవాలి. కమ్మట్లా ఎప్పుడైనా కమ్మడి వర్షండి వీరయ్య, అటువంటి వీరయ్య మాయ ద్వారా గోరెడంతా ఇక్కడ ఈ మధ్యన కోటి కళ్ళు నడకరమాదనగా ఒక రమాద అన్నిటి కళ్ళు ఏర్పడే వీరయ్యో సామి వీరయ్యో. సినిమాలు పట్టిండు, నీడలేసిండు, డాకలు పట్టిండు, డల్లు గావించిండు, పొగలు పట్టిండు, పందు గావించిండు, అటబోటి ముచ్చాలు విసిరి ముగ్గులు వలిసిండు, పగుడాలు విసిరి పటాలు వేసి అటబోటి వల్లీని కల్లి పూజ చేసిండు, అటబోటి దుక్కిల మచ్చాసి చేసిండు. ఆది కాపురం పిల్లలలో అన్నిటికల్ని ఏర్పంచి ఎప్పుడైతే వీరయ్య మాత్రమేగా ఎప్పుడైతే కత్తి అక్కడ మీద కట్టాలు వాటి కట్టారు, ఎప్పుడైతే అక్కడ అప్పుడు మాత్రం వీరయ్య ఏం చేసిండు, వీరయ్య కొన్ని కూర్చుని కూర్చోని అటువంటి వాళ్ళ మంది మారు బలాలు కొంతమందిని నంపారు,
ఎప్పుడైతే పిలువ నమ్మి తాలుపట్టు చేత పట్టుకొని అందరికి అక్కడ అందరికి వచ్చిండు అందరికి కొంతమంది మతాలు చెప్పిండు అక్కడ మంది మారబాల చంపిండు గొర్రె మంది కాడ ఏం చేసిండు ఆ గొర్రెను పట్టుకొని కత్తిరించి దారం లేసుకొని ఎప్పుడైతే మా దారం తెచ్చిండు చేతికి కంకణం కట్టుకున్నాడు ఇంకా అక్కడ పోతా అంటే బండి తరం ఆ గుజయ్య చేత పట్టుకున్నాడు పెళ్లి చేస్తుండడు వస్తాడు నిమిషాలు అడవడి ఉన్ని దారం తీసి మాయకోరి మీరయ్యా పసుంబొమ్మ గట్టి లగ్నం చేస్తున్నాడు హలో హలో వస్తారు 2 నిమిషాలు నేను కూర్చున్నా కింద వాళ్ళేమో అట్లా ఉండడు బీరయ్య ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటున్నాడు అప్పుడు మా దగ్గర తాలుపట్టు గుజ పోయేసిండు బీరయ్య ఇక్కడ మా దగ్గర గుజ కట్టిండు కడమంట కమరాది కమ్మట్లే కూర్చున్నది అట్లే ఆ ప్రకారంగా అన్నిటికల్లి ఏర్పాటు చేసి బీరయ్యకి ఎప్పుడైతే పెళ్లి చేసి బీరయ్య ఎప్పుడైతే తాలుపట్టు కట్టిండు కట్టవర కల అక్కడ కడమంట కమరాది కళ్ళ చూసింది వా అబ్బా ఇంకేం చేద్దాం బీరయ్య రాజు అక్కడికి డ్యూటీలు వేసిన వాళ్ళు అన్నిటికల్ని ఏర్పాటు చేసి రాజాది రాజు రాజు పండితులంతా అత్యంత చేత పట్టుకున్నారు వాళ్ళందరూ వాళ్ళేమో పెళ్లి పిల్లలు అయ్యిండ్రు అటువంటి వాళ్ళు కూర్చున్నారు అందరు పెద్ద వచ్చిన వాళ్ళు అందరూ అత్యంత తీసుకొని అక్కడ మా తాలు బొట్టు కట్టినాక కళ్యాణదేవ కళ్యాణ తాళబలం సూర్యబలం చంద్రబలం ఓం నమ నమాయనం గోత్ర సమర్పయ ఇక్కడ బీరయ్య ఇక్కడ వంట కమరాదికి ఎప్పుడైతే అక్కడ మన పెళ్లిళ్ళు చేస్తున్నారు అటువంటి చదివేటి మంత్రాలు చదువుతున్నారు పెట్టేటి వేగ్యాలు పెట్టిన వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తున్నారు బీరయ్య కళ్యాణదేవ కళ్యాణ బీరయ్య పెళ్లిళ్ళ కళ్యాణ కారాది పెళ్లిళ్ళ కళ్యాణ పాలు కళ్యాణ కళ్యాణ పాలు ఎప్పుడైతే వాళ్ళు దోషిట్లో పోసుకొని ఎప్పుడైతే వాళ్ళు పోసుకున్నారు పోసుకున్నందు అక్కడ మాత కనుక గొర్రె పాల బాస అంటే ఆయన చేసిన ఇయ్యాల ఏదన్నా తప్పులు ఒప్పులు చేస్తే పాలు పాలతో చేత పట్టుకోవాలంటారు కదా పాపం పలారం అవుతుంది అంటే సామాన్యంగా చేసేది కాదు అట్లా బీరయ్య పెళ్లి చేసుకున్నాడు బీరయ్యకి ఇక చదివింపులు లేవన్నా బీరయ్యకి లగ్గం చేసినప్పుడు ఒక్కరిదాని చదివింపులు లేవా ఒక్కరన్నా ఇక్కడ బీరయ్య లగ్గం చేసే పైసలు ఇవ్వాలి కదా డబ్బులు వాళ్ళకి తెలుస్తే కదా బీరయ్యకు లగ్గం అయినప్పుడు ఈయన బిడ్డ పెళ్లికి ఉంది కదా ఇస్తున్నాడు అన్నట్టు 10 మంది సభలో ఎవరు ఇక్కడ మాద కనుక ఏకిరంగా బీరయ్య లేక నాకు పెళ్లి నా కన్నకు బిడ్డకు పెళ్లి చేయాలని చెప్పి భగవద్దే వందవరాలు ఎల్లయ్యో ఇంతమంది అటువంటి కనుక ఏకిరంగా బీరయ్య పేరు భగవద్దే వందవరాధించారు పుట్టిన వేసుకుంటా ఓకే పట్టుకొని పోయి లేకపోతే ఎప్పుడు అటువంటి సరే మంచిదని చెప్పి బీరయ్య పెళ్లి
వారి మన కాడ పెళ్లి చేసుకుని అట్లా ఉండని ఇక నాలుగొండ పట్టు నుండి మేము వాళ్ళు వెళ్ళిస్తారు వాళ్ళు ఇప్పుడు అట్లా ఉండని వద్దు దగ్గర బలం దూరమా గజ్జ కట్టాలను ఇక్కడ మన వీరయ్య పేరు స్విచ్ అయితే 100 రూపాయలు పోతే పైసలు పోతే పైసలు వస్తాయి ఏం తక్కువ అయితే అంతే 100 రూపాయలు పోతే తక్కువ అవుతాయా అంతే ఎవరు మనకు 100 రూపాయలు ఇచ్చిన